నేను జ్యోత్స్న తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 52% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే నిజామాబాద్ లో ఉదయం 9 గంటల వరకు 19.07% పోలింగ్ నమోదైంది. అటు కరీంనగర్ లో 15.87%, జగిత్యాలలో 16.07%, సంగారెడ్డిలో 22.54% పోలింగ్ నమోదైంది. అలాగే ఇటు మెదక్ లో 20.52%, సిద్దిపేటలో 24.38%, నల్లగొండలో 21.90%, సూర్యాపేటలో 27.36%, యాదాద్రిలో ఉదయం 9 గంటల వరకు 20.23% పోలింగ్ నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల దగ్గర బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 52% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉంటే నిజామాబాద్ లో ఉదయం 9 గంటల వరకు 19.07% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ లో 15.87%, జగిత్యాలలో 16.07%, సంగారెడ్డిలో 22.54% పోలింగ్ నమోదైంది. అలాగే మెదక్ లో 20.52%, సిద్దిపేటలో 24.38%, నల్లగొండలో 21.9%, సూర్యాపేటలో 27.36%, యాదాద్రిలో ఉదయం 9 గంటల వరకు 20.23% పోలింగ్ నమోదైంది. ఓవరాల్ గా 11 గంటల వరకు తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 52% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళికి సంబంధించి వివరాలు మనకు రవికిరణ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, పోలింగ్ ఎలా జరుగుతోంది? ఇప్పటి వరకు అధికారులు ప్రకటించినటువంటి లెక్క ప్రకారం పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంది? యజోష్ణ, ప్రస్తుతం పోలింగ్ అయితే చివరి దశకు చేరిందని చెప్పవచ్చు. మరో గంట లేదా గంటన్నరలో పూర్తి స్థాయిలో పోలింగ్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది. పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ఉదయం నుంచి కూడా బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గతంలో కంటే కూడా ఇప్పుడు ఎక్కువగా పర్సంటేజ్ వస్తుందని ఆశించినా కూడా కొంతమేర అన్ని ప్రాంతాల్లో కూడా పర్సంటేజ్ కొన్ని విలేజ్ల్లో 80% అయినప్పటికీ కూడా కొన్ని రూరల్ ఏరియాలు కావచ్చు, అలాగే టౌన్ పక్కనే ఉన్నటువంటి పల్లెల్లో కావచ్చు పర్సంటేజ్ తక్కువగా నమోదవుతుంది. ప్రతి చోట కూడా 60% పైన నమోదైనప్పటికీ కూడా మరొక గంట టైం ఉంది. దాదాపుగా ఇప్పుడు 12 గంటలు అయింది కాబట్టి మరొక 1 గంట వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. దీంతో 65 నుంచి 70% వరకు కూడా 12 గంటలకు అయినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 80% పైన ప్రతి చోట కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 15 రోజుల నుంచి కూడా ప్రచారాలు నడిచినాయి. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళందరికీ ముందుగానే అవగాహన కల్పించడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఉదయం మందకోడిగా స్టార్ట్ అయినప్పటికీ కూడా 10 గంటల నుంచి 11 గంటల మధ్య దాదాపు 20 నుంచి 30% వరకు కూడా పోలింగ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే విలేజ్ల్లో చాలా ప్రాంతాల్లో కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ పూర్తి స్థాయిలో అయినట్టుగా కనపడుతుంది. చాలా ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా పోలింగ్కి వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోతున్నారు. దాదాపుగా జిల్లాలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, అలాగే వరంగల్ జిల్లా కావచ్చు, అలాగే నల్గొండ జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా పోలింగ్ ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా ముమ్మరంగా పోలింగ్ కేంద్రాల వద్దకు ఎవరిని రానివ్వకుండా ముందస్తుగా జాగ్రత్త తీసుకోవడం పోలింగ్ అయితే ప్రశాంతంగా నడుస్తుంది. ఇటు మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మణుగూరులో కొంత పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య కొంత తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. మిగతా ఎక్కడా కూడా ఎటువంటి ఘటనలని చోటు చేసుకోలేదు. మరోవైపు భద్రాచలం పంచాయతీలో కొన్ని దొంగ ఓట్లు కలకలం అనేది రేగింది. దీని మీద పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. దీంతో పాటుగా మిగతా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అయితే రైట్ రవికిరణ్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.